సార్ జనంలోకి జనసేన అసలు చాలా క్యాచీగా ఉన్నట్టున్నది పేరు. అందులోనే నాగబాబు గారు భారీ బహిరంగ సభ నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు లేకుండా. ఏం జరుగుతుంది జనసేనలో? అంటే మీ సందేహం ఏంటి? అంటే పార్టీ పగ్గాలు ఏవైనా ఆయన బిజీగా ఉన్నారని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద పార్టీకి సంబంధించి దీన్ని బలోపేతం చేసే బాధ్యతలు అన్నయ్యకి అప్పచెప్పారా అని వస్తున్న వార్త. అంటే తప్పకుండా అండి. జనసేనలో ఆర్టికులేషన్ అంటారే, భావాల వ్యక్తీకరణ, ఒక దిశానిర్దేశం చేసే లక్షణం నాగబాబుకి ఎక్కువ. చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడటము, కొంచెం సైద్ధాంతికంగా మాట్లాడడం, ట్వీట్లు పెట్టడం, పాటలు పెట్టడం అన్నీ ఎక్కువ చేస్తూ వచ్చే. నిజానికి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఒక అడుగు వెనక్కేసేస్తారు, ఎందుకు ఆయన మంచిదని తప్ప. బహుశా నిన్నటి సభతో మళ్ళీ నాగబాబు అగ్రస్థానానికి వస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఇంకొద్ది రోజుల కింద చిరంజీవి ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఆయన వెళ్తారు, ఆయన మంత్రి, ఆయన ఉపరాష్ట్రపతి, రకరకాల లెక్కలన్నీ అయిపోయిన తర్వాత చిరంజీవి మౌనమే కాదు, కనీస సానుకూల సంకేతం ఇవ్వకపోగా నేను అజాత అందరి వాడిని అని ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా ప్రయత్నించాక ఫోకస్ నౌ షిఫ్టింగ్ టు నాగబాబు సహజంగా. ఇంకోటి, జనసేన వాళ్ళు చాలా ధైర్యంగా ఏమాత్రం తగ్గకుండా మా పార్టీని మేము బలపరుచుకుంటాము, మా పార్టీని మేము ఎలా వదులుకుంటాము అనే ఒక మెసేజ్ కూడా వాళ్ళు కన్వే చేస్తున్నారు. మరి పార్టీని యంత్రాంగాన్ని చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరుంటారు ఫేస్? పవన్ కళ్యాణ్ ఎలాగో ఉప ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఉన్నప్పటికీ రోజువారీగా ఆయన అన్నిటికీ వెళ్ళలేరు కాబట్టి నాగబాబును ముఖ్యంగా ముందుకు తీసుకొస్తారు అనేది మనకు అర్థమవుతుంది. దానికోసం ఈ జనం కోసం జనసేన కోసం నాగబాబు కోసం పవన్ కళ్యాణ్ అని మీరు ఒక చిన్న సీక్వెన్స్. అండ్ పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో నాగబాబు పట్ల తన అపారమైన గౌరవాన్ని ఆయన వ్యక్తం చేస్తూ వచ్చాడు. ఒకసారి నేను కూడా అన్నా, మా అన్నదమ్ములు ముగ్గురులో నాగబాబు ఎక్స్ప్రెషను, ఇది ఆర్టికులేషను, క్లారిటీ ఉంటుంది అంటే ఒప్పుకోపు అంటే నిజమే, ముందు నుంచి తనకు ఇది ఉంది, ఆ ధోరణి అని ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి ఇంకా మీరు చూస్తే నాగబాబు మాట్లాడే స్టైల్ కూడా అంతకంత కొంచెం జాగ్రత్త పడుతూ ఒక పద్ధతిగా చెప్పడానికి కూడా అలవాటు పడుతున్నాడు. పెద్దిరెడ్డి టార్గెట్గా నిన్న సభ సాగింది అనుకోవచ్చు సార్. పెద్దిరెడ్డి మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి విందామా బయట? రైతు మీటర్ల పేరుతో 1500 కోట్లు విడుదల చేశారు. ఒక్క మీటర్ బిగించలేదు. ఆ 1500 కోట్లు ఏమయ్యాయి? మిస్టర్ పెద్దిరెడ్డి, యూ హ్యావ్ టు ఆన్సర్. మీ పార్టీలో మీతో పాటు మైనింగ్ వ్యాపారం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి షేర్లు లాక్కున్నది నిజమా కాదా? ఆన్సర్. గతంలో మీరు లిక్కర్ వ్యాపారంలో రాజ్ కసిరెడ్డితో కలిసి 50-50 షేర్ బిజినెస్ చేసింది నిజమా కాదా? మీ కుమారుడు మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద అడ్డగోలు బ్రాండ్లతో మద్యం మాఫియా నడిపింది మీరు, నిజమా కాదా? ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా గెలిచిన మీరు ఈరోజు నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే భయపడిపోయే స్థితిలో ఉన్నారు, నిజమా కాదా? ధైర్యంగా వచ్చి శాసనసభలో మాట్లాడండి. మేము మాట్లాడే మాటలు స్పీడ్ పెంచాడు, డోసు లోడు అంతా పెంచారు. అందుకని ఇదేమి అందులో పెద్దిరెడ్డిని అక్కడికి వెళ్ళి మాట్లాడడం, నాగబాబు మామూలుగా మాట్లాడడం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమో ఆ అటవీ భూమి దాని మీద దర్యాప్తు చేయండి లేకపోతే అని ఆయన ఒక కమిటీ అన్న అధికార హోదాలో తమ్ముడు ఆ పని చేస్తుంటే అన్న నేరుగా అక్కడికి వచ్చేసి ఆ కార్యక్షేత్రంలో ఢీకొనడానికి సిద్ధమవుతున్నారంటే ఖచ్చితంగా ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటిదే. ఇంకోటి, నువ్వు రాజీనామా చేయంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? నువ్వు రాజీనామా చేయి, నేను పోటీ చేస్తాను అన్నది కూడా వచ్చే ఆటోమేటిక్, అంతే కదా. ఆయన ఎలాగో చేయలేదు అనుకోండి, ఎప్పటి నుంచో ఉన్నాడు. కానీ అందుకని ఇది ఇంకొకటి, ఆ మదనపల్లె ఆ ఫైర్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం తేలలేదు. మొన్న ఆయన తీవ్రంగానే విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ మీద. పెద్దిరెడ్డి కొంతమందిలా కాకుండా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడారు, మీరు ప్రూవ్ చేయండి అది ఇది అన్నారు. నేను ఆ రోజే చెప్పాను కదా, ఒకవేళ మీది పొరపాటు అంటే లాజిక్ 2 sides, రెండు వైపులా ఉంటుంది తర్కం. ఆయన చేసింది అబద్ధం, ఆధారాలు లేవు, సర్వే చేయకూడదంటే మీరు న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు. ఎన్నో కేసులు చూస్తుంటారు, వెళ్ళలేదు, రాజకీయంగా మాట్లాడుతున్నారు. కానీ అందుకనే ఇంకొంచెం పవన్కు తమ్ముడికి తర్వాత అక్కడ జరిగే దీనికి సపోర్ట్ ఇవ్వడానికే నాగబాబు రంగంలోకి వచ్చారనిపిస్తుంది. బహుశా ఆయన కాన్సన్ట్రేట్ కూడా చేయొచ్చు. చిత్తూరు జిల్లాలో వాళ్ళకి తిరుపతి చాలా ముఖ్యమైనది అనేక కోణాల్లో. చిరంజీవిని గెలిపించింది. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి,
పెద్దిరెడ్డి అడవి దొంగ అంటున్నాడు. అడవి దొంగ ఎవరు? అన్నగారు పరచూరి గోపాలకృష్ణ ఒకసారి చెప్పాడు, దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ, 3 దొంగ సినిమాలు ఇచ్చాము చిరంజీవి గారికి, సూపర్ హిట్స్. దొంగ మూవీ కూడా ఉంది. అదే దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ, ఐ థింక్ రాఘవేంద్రరావు అనుకుంటా. 3 కూడా 3 మంచి హిట్ అయ్యాయి. కాబట్టి అంటే సినిమాలో అది ఆయన హీరో అయితే ఇక్కడికి వచ్చేసరికి వీటన్నిటిని చేస్తున్నారు అని ఆయన చెప్తున్నారు. ఇట్స్ సీరియస్ పొలిటికల్ మీటింగ్ ఇది. ఇది ఒక విధంగా వైసీపీకే కాకుండా చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం జనసేన విస్తరణకు కూడా కొంత ప్రయత్నం జరుగుతుందని మనం భావించవచ్చు. ఇప్పుడు ఆయన చెప్పింది ఎన్డీఏ స్లోగన్గా కూడా మారచ్చు. మీరు సభకు రావడం లేదు కదా, రాజీనామా చేయండి. మీరు సభ ప్రభుత్వం ఏర్పడే 6 నెలలు అయితే అసెంబ్లీ అయినా మీరు సభకు రానప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి, మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి అనే ఒక ప్రశ్న కూడా తీసుకొస్తారు. అందుకని చాలా సంకేతాలు ఉన్నాయి నాగబాబు ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంలో. కానీ అలాగే ఆయన ఇవన్నీ ఎన్డీఏ ఫిలాసఫీ, బీజేపీ ఫిలాసఫీ కూడా మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇంకోటి, పదవుల మీద మాకేం ఆశ లేదు, పదవుల కోసం ఏనాడు పాకులాడలేదన్నారు. ఇది ఒక విధంగా పరోక్షంగా మేము ఆ పాకులాడలేదు అని చెప్పడం ద్వారా మీరు నిర్ణయం అయినప్పటికీ ప్రకటించిన పదవి ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు అన్న ఒక విషయం చెప్తున్నారు. అంతే కదా, పదవి ఇస్తామని ప్రకటించారు, ఇవ్వలేదు. ఇప్పటివరకు దాని మీద మళ్ళీ చడి చప్పుడు లేదు. కాబట్టి కారణం లేదు. ఇప్పుడు చిరంజీవి రాజ్యసభ అనేది ఊరికే ఒకటి మధ్యలో వచ్చింది, కానీ నాగబాబుది ఖాయం కదా. అందువల్ల ఇప్పుడు ఎమ్మెల్సీలు ఖాళీ లేదని కదా సార్. సార్ మీరు అధికారిక వివరణ ఇస్తున్నారు సార్, అధికారిక వివరణలే తీసుకోవాల్సిన అవసరం మీడియాకు లేదు. అంటే అందుకే చెప్తున్నా, ఎమ్మెల్సీ డిబేట్లో మాట్లాడినప్పుడు ఏమంటారంటే వాళ్ళు, గతంలో ఇలాగే జరిగితే ఎన్నిక అవ్వలేకపోతే తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందట. సార్ అది ఒకసారి జరిగింది, కానీ అంతకు అనేక రెట్లు 20, 30 సార్లు ఎన్నికైన వాళ్ళు తర్వాత 6 నెలల్లో వచ్చారు. పైగా శాసన మండలికి రావడం గ్యారంటీ కదా, ఎన్ని కాకపోవడం ఏముంది సార్. కావాలని ఆలస్యం చేస్తున్నారు. ఇందులో 2 అభిప్రాయం ఏం లేదు. నాకు తెలియదు, అది వాళ్ళు వాళ్ళిద్దరికి మధ్యలో ఏముందో మనకేం తెలుస్తుంది. కానీ అధికారికంగా చంద్రబాబు సంతకం చేసి మరి ఈ పదవిలోకి తీసుకుంటున్నామని చెప్పిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలలు కావాల్సిన అవసరం ఏముంది, ఏం కారణం లేకపోతే. కాబట్టి పదవులు కోరుకోవట్లేదు అన్నప్పుడు ఈ విషయం కూడా స్పష్టంగా చెప్పాలి కదా అయితే అప్పుడు. కాబట్టి మీరు ఏమీ లేదు అనకండి. ఒక అండర్ కరెంట్ ఉంది. జిల్లాలోకి వెళ్తే, ఇంకో చోటుకి వెళ్తే వీళ్ళు ఉదాహరణకు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు జనసేనలో చేరటం. బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న ప్రకాశం జిల్లా మిత్రులు కొంతమంది కలుస్తున్నారు. ఎలా ఉంది ప్రకాశం జిల్లాలో 2 పార్టీలకు కొంచెం టెన్షన్గానే ఉంది. ఉదాహరణకు చిత్తూరు కూడా అలాంటిది అవుతుంది. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు సొంత జిల్లా, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. అందుకని నాగబాబు రంగంలోకి దిగారనే అనుకోవాలి. నాగబాబు రంగ ప్రవేశం, తమ్ముడు అక్కడ చూసుకుని ఉంటే పైన అన్నయ్య ఇక్కడికి చూసుకుంటాడేమో అని ఒక సందేహం కలుగుతుంది. రెండవది పదవి, పార్టీ ప్రభుత్వాన్ని మీరు కనుక మంత్రివర్గంలోకి తీసుకోకపోతే వాళ్ళు రాజకీయ పార్టీ పదవి తీసుకొని ఆ బాధ్యతలు తీసుకొని ముందుకు వెళ్ళచ్చు. అండ్ అటాక్ చేసే పని రోజువారీగా ఉప ముఖ్యమంత్రి వచ్చి అటాక్ చేస్తే బాగుండదు. కాబట్టి ఆ మాత్రం కాస్త వెయిట్, తూకం ఉండాలి. కాబట్టి నాగబాబు జనసేన తరఫున ఇప్పుడు పెద్దిరెడ్డిని సవాల్ చేశారంటే ఇంకోటి చేయడానికి, నాగబాబు చేయడానికి కొంచెం వాళ్ళ పార్టీ దృష్టిలో తేడా వస్తుంది కదా. ఇవన్నీ కారణాలు ఇవి. మేము వేటాడతాం అని. సార్, తాడేపల్లికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్య నేతలతో సమావేశం, భవిష్యత్తు ప్రణాళిక. ఈ నెల 5న వైసీపీ ఫీజు మీద పోరు ఆందోళన పట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నారట. అంటే ఇంకేం ఫుల్ ఫ్లెజ్డ్గా పండగ అయిపోయిన తర్వాత దిగుతానన్నారు, దిగినట్టేనా? పూర్తిగా అంతే కదా. అంటే సంక్రాంతి అవగానే వెళ్తా అన్నారు, అది ఇంకా అంత వేగంగా జరగలేదు. వాస్తవంగా ఊరూరికి మీ జగన్ అని అది జరగలేదు. ఇంతలో ఆయన లండన్ వెళ్ళారు. ఈ సమస్యలు పెరిగాయి. వైసీపీలో ఒక ఇది వచ్చింది. పెద్దిరెడ్డి లాంటి ఆయన కూడా ఇప్పుడు ఇవి జరుగుతుంటే కేసులు ఇవన్నీ చాలా మమ్మల్ని వెంటాడుతుంటే మాతో పాటు అధ్యక్షుడు లేదా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి రావట్లేదు అని ఒక అసంతృప్తి అయితే ఆ పార్టీ వాళ్ళలో ఉంది. మీకు ఆంధ్రప్రదేశ్లో ఒక వాతావరణం కనిపిస్తుంది. ఆసక్తికరమైనది ఏంటంటే వైసీపీ 11 సీట్లకు పడిపోవడం అనేది ఎంత ఘోరమైన ఓటమిగా ఉందో, మీకు క్షేత్రస్థాయిలో ఆ పార్టీ వాళ్ళు అంత నీరసంగా బిక్కచచ్చిపోయి లేరు. అది తేడా ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది మనం చెప్పలేం. కానీ గెలిచిన వాళ్ళు మహదానందంగా ఏం పర్లేదనే వాళ్ళేమో ఎలా జాతపడాలని వాళ్ళు చూస్తుంటే, వీళ్ళు మటుకు ఆ సోషల్ సెక్షన్స్
వాళ్ళని బలపరిచిన సామాజిక వర్గాలు అలా ఉన్నాయి. ఇప్పుడు జగన్ కనుక చొరవ తీసుకోకపోతే మటుకు వాళ్ళు నిలబడడం కష్టం. ఇంతమంది ఇప్పటివరకు నీ తరఫున మాట్లాడి నీ కోసం నిలబడిన వాళ్ళందరూ కేసుల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ కోసం నిలబడకపోగా నువ్వు కనబడకుండా వెళ్ళావు, చాలా అరుదుగా మాత్రమే మాట్లాడుతున్నావు, నువ్వు మీడియాతో మాట్లాడుతుంటే యూజ్ ఏంటి అని ఇలాంటివి వచ్చాయి. రెండోది అది కూడా లేదు కదా, నెల రోజుల నుంచి ఆయన విజయసాయి రెడ్డి లాంటి ఆయన కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మెంగలేక కక్కలేక అన్నట్టుగా ఆయన అనను లేరు, బలపరచడం లేరు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో స్థైర్యం నిలబెట్టడం అన్నది ఒక సవాల్గా ఉంది జగన్మోహన్ రెడ్డికి. రెండు కార్యాచరణ కూడా చేయాలి కదా. ఇప్పుడు నిన్న నెల్లూరులో సిపిఎం వాళ్ళ మహాసభలు ఈరోజు అయిపోతాయి అనుకోండి, అంతకుముందు వేరేవి జరిగాయి. ఇప్పుడు విద్యుత్ శక్తి విధానం అనండి, ఫీజులు అనండి, లేకపోతే ఇప్పుడు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వలేదు స్పెసిఫిక్గా. మరి అలాంటి విషయాలు ఎవరు ఛాంపియన్ చేయాలి, ఎవరు ముందుకు తేవాలి? ఇందాకే చాలా ముఖ్యమైన పెద్ద చెప్తున్నారు ఏమని, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వచ్చి బడ్జెట్ లేదు మేమేం చేయలేము లేకపోతే సాధ్యం కాదంటుంటే దాన్ని ఎందుకు నిలదీయడం లేదు? సో తమ వాళ్ళ రక్షణ కోసం కానీ సమస్యల మీద ఎలుగెత్తడంలో కానీ జగన్మోహన్ రెడ్డి అగ్రభాగాన్ని నిలబడడం లేదు. పోనీ ఆయన తరఫున అంతకుముందులాగా కుడి భుజాలు ఎడం భుజాలు ఉన్నారంటే అందరూ గాయబ్, ఎవరు లేరు. కాబట్టి జగన్ ఇంకా స్వయంగా రంగంలోకి దిగి మళ్ళీ ఒకసారి కార్యకర్తలను కలుసుకోవడం అవన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆత్మవిమర్శ కూడా ఎంతో కొంత చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అయితే ఉండట్లేదు అసలు కార్యకర్తల దగ్గర. చేతులు ఎత్తేసారనుకోవచ్చా ఎవరు? ప్రస్తుతానికి ఎవరు ఎత్తారు వర్మ గారు? చేతులు ఎందుకు ఎత్తేస్తారు చెప్పండి? వాళ్ళు వ్యవస్థలు నిర్మించుకొని పార్టీలు, రాజకీయ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఇవన్నీ. పైగా బీజేపీ వాళ్ళను వదిలేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫోకస్ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డిని ఒక అరవింద్ కేజ్రీవాల్ను, మనీష్ సిసోదియాను ఇంకా ఇంతమందిని వరుసగా జైల్లో పెట్టారు కదా ఢిల్లీలో. నేను జైల్లో పెట్టమని చెప్పట్లేదు, కానీ కేసులను వేగంగా అన్న మీరేం చేయలేదు. కాబట్టి బీజేపీ అయితే జగన్ను టార్గెట్గా చేసుకోలేదని తెలుస్తుంది. ఇది వాళ్ళ కొంచెం ఉపశమనం. కేంద్రం కూడా టార్గెట్గా ఇద్దరి మధ్య ఉక్కిరిబిక్కిరయ్యే వాళ్ళం. ఇప్పుడు అలా లేదు. కానీ జగనే ఉదాసీనంగా ఉన్నాడు, జగనే మీద భారం వేసుకోవట్లేదు అనే ఒక తీవ్రమైన అసంతృప్తి వైసీపీ క్యాడర్లో, లీడర్స్లో ఉంది. ఈ అసంతృప్తిని పోగొట్టడానికి మరి ఒక సభలో ఏం చేస్తాడు? ఇంకోటి ఆ సభలో తన లోపాలు లేకపోతే ఏం చేయాలి ఇవి చెప్పకుండా మళ్ళీ ఆ రోజు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చాము, దీనికి ఇచ్చాము, వీళ్ళు ఇవ్వలేదు, ఇది ఒక్కటే చెప్తే మనకి ఈ మంత్రం ఇంకే ఎంతో కాలం పారదు. జగన్ మంత్రం మార్చుకుంటాడా లేదా, ప్రజాతంత్రం నేర్చుకుంటాడా లేదా, అది ఇక్కడ ముఖ్యం. అంతే. అది రేపు 5వ తారీఖు మీరు అన్నట్టు సమావేశంలో ఫీజుల సమస్య ఉంది, చాలా అంశాలు ఉన్నాయి, ఇది ఒకటే కాదు. సార్ అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? అసెంబ్లీకి రాకపోతే నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయండి అని ఇందాకే నాగబాబు అడగొచ్చు, ప్రజాస్వామ్యంలో తప్పకుండా అడగొచ్చు. లేదా ఒక అంశం మీద ఏదైనా ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ సాధన కోసం, లేదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం, లేకపోతే పలానా రిజర్వేషన్ కోసం అని అంటే దానికి ఒక రీజన్ కొంతకాలం ఉంటుంది. అసలు మేము సభకే వెళ్ళాము, సభకి ఎన్నికయ్య అంటే అదేముంది? ఇప్పటివరకు అలా చేసిన వాడు ఒకడే ఉన్నాడు, చిరంజిత్ సింగ్ మాన్ అని పంజాబ్లో సిక్కు ఉగ్రవాది మిలిటెంట్. అకాలీలను ఓడించడానికి ఆయన చేశాడు. అకాలీల బదులు వీళ్ళని 14 మందిని ఎన్నుకున్నారు. వీళ్ళందరూ సభకే పోయేవాళ్ళు కాదు, ప్రమాణ స్వీకారం కూడా చేసేవాళ్ళు కాదు. సో ఆ పరిస్థితి వస్తే ప్రజలు మన దేశంలో మెచ్చుకోరు అది ప్రజాస్వామ్యంలో. మరి ఆ విషయంలో కూడా కొంత పునరాలోచన ఉంది అని కొన్ని లీకులు ఇస్తున్నారు. రేపు 5వ తారీఖు అది కూడా తేలుతుంది. మరి సభకు వస్తామని ఏమన్నా ప్రకటిస్తారా అని. వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా సార్ ఈ టైంలో? 100కి 100 ఉంది. వెళ్ళాల్సిన అవసరమే కాదు, బాధ్యత కూడా ఉంది. వెళ్ళకపోతే బయట ఎన్ని మాట్లాడితే ఉందండి? శంకర్లో పోసింది తీర్థం అని సభలో చెప్తేనే ప్రజాప్రతినిధులు కూడా కదా, మీరు రాష్ట్రానికి కూడా ప్రతినిధులు, గత ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహించి సమాధానాలు చెప్పాల్సిన వాళ్ళు, నిలదీయాల్సిన 40% ఓట్లు మీకు 40% మంది అంటే 100కి 40 మంది వైసీపీకి ఓట్లు వేస్తే ఆ పార్టీ నాయకుడు సభకు వెళ్ళకపోతే ఈ 40 మంది గొంతు ఎవరు వినిపించాలండి? వేరే పార్టీ లేదు అక్కడ. కాబట్టి ప్రజల యొక్క తీర్పుకు కూడా భంగం కలిగించినట్టే, ప్రజల తీర్పును కించపరిచినట్టే అవుతుంది అసలు సభకే వెళ్ళడం అంటే మటుకు. మరి 5వ తారీఖు ఏమైనా చెప్తారేమో, మాట్లాడనిస్తారా? మాట్లాడకపోతే పోట్లాడండి.
అంతే కదా, ప్రజాస్వామ్యంలో ఏదైనా చెల్లుతుంది కదా. ఇప్పుడు గతంలో వాళ్ళు చేసింది అదే కదా, వాళ్ళు మాత్రం మాట్లాడించారా? అంతే కదా, పోట్లాడారు. పోట్లాడడానికి సిద్ధంగా ఉండాలనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారు? అసెంబ్లీకి వెళ్ళి పోట్లాడతారు లేదో చూడాలి. ఇక్కడ ఎంతసేపు తాడేపల్లి అధికార నివాసంలో కాకుండా అసెంబ్లీలో పోట్లాడతారా, అసెంబ్లీలో ఈ అంశాలు లేవనెత్తుతారా, అలాగే తన మీద అక్కడ వచ్చే విమర్శలకు దాడులకు అక్కడే సమాధానం చెప్పగలరా లేదా, ఇవన్నీ చూడాలి. అది కాదండి, 2014లో మొదటి శాసనసభలో ఏమీ అనుభవం లేని రోజే సభకు వెళ్ళి అంత ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారని వెనకాడుతున్నారా? మరి 2014లో ఒక 3 ఏళ్ల పాటు వెళ్ళారు కదా, అంటే మీరు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటే వెళ్తారా? అంటే ఏంటి సార్ అది, ఏమనుకోవచ్చు అంటారు? అంత కష్టపడి అంత పెద్ద మ్యాండేటరీ ప్రజలు ఇచ్చారు, 151 సీట్లు సింగిల్ హ్యాండ్తో గెలిపించుకున్నారు, ఆయనే పాదయాత్రలు చేశారు, చాలా కష్టపడ్డాడు ఆయన, సామాన్యంగా ఈజీగా ఏం రాలేదు. అది కూడా సార్ ఇప్పుడు ఎందుకు ఇంత నిరాశ నిస్పృహ కనిపిస్తున్నది ఆయనలోని? ఒకసారి నిరాశ నిస్పృహ కాదు, ఒక విధంగా ఎందుకులే అక్కడికి వెళ్ళి బయట చేసుకుందామనే అది ఒక ఎత్తుగడ అంతే. అక్కడికి పైగా విమర్శలు దాడులు వస్తాయేమో తట్టుకోలేమనే ఒక వాటిని తప్పించుకునే ఒక పలాయనవాదం, అసెంబ్లీ నుంచి పలాయన పాడిపోయే క్యారెక్టరా జగన్మోహన్ రెడ్డి గారు? అసెంబ్లీ నుంచి ఎదురు ప్రత్యక్ష వీటి నుంచి అంతే కదా, దీన్ని అంతే అంటారు కదా, పలాయనం అనే అంటారు కదా, ఇంకేమంటారు? ఎవరి క్యారెక్టర్ ఏంటి, ఎవరు వీరులు, ఎవరు తిరగలేదు మనకు అనవసరం అండి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థలో కొన్ని బాధ్యతలు కొన్ని ప్రజల పట్ల చేయాల్సినవి ఉన్నాయి. మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం మీరు అడుగుతున్నారు, ఇవ్వరు, సంఖ్య లేదని తెలిసి కూడా మీరు మామూలు పక్షంగా మీరు బాధ్యత వహిస్తే కదా ప్రధాన ప్రతిపక్షం హోదా రేపు అడిగేది మీరు. అసలు ఇదే మీరు నిర్వహించినప్పుడు మీకు నైతికంగా ప్రజల మద్దతు ఎలా వస్తుంది? కాబట్టి సభకు వెళ్ళకపోవటం అన్నది అసంబద్ధమైన అర్థరహితమైనటువంటి విషయం. ఇంకా ఆయన తాడేపల్లిలో ఎన్ని సభలు జరిపినా సరే సభకు పోనంత వరకు అవి సాక్షికి పరిమితం అవుతాయి తప్ప సర్వజనులకు చేరవు. సార్ మిగతా 10 మంది పరిస్థితి ఒకవేళ ఈయన కానీ వెళ్ళకపోతే వాళ్ళు ఇబ్బందిలో పడ్డట్టే కదా. ఏం చేస్తారు? ఆమె తినదు తిననివ్వదు అన్నట్టుగా, లేకపోతే అట్లాగే ఉంటుంది. ఇక్కడ వాళ్ళలో కొత్త వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాయిస్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక అసహజమైన అసందర్భమైన నిర్ణయం ఇది. ఆ నిర్ణయానికి వాళ్ళు తల వంచుతారు అంతే, వంచినంతకాలం వంచుతారు, లేనప్పుడు తెలుగుదేశం వాళ్ళు వంచుకుంటారు. ఇప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది మారారు కదా, ఈ 11 మంది అయినా ఉంటారు, గ్యారంటీకి ఇలాగే ఉంటారని ఏముంది గ్యారంటీ? వీళ్ళని యాక్టివ్గా క్రియాశీల శాసనసభ పక్షంగా చేసుకోకపోతే తొందరలో వీళ్ళు టీడీపీలోకి కూడా వెళ్ళొచ్చు. వీళ్ళేమో అంతే, ఇప్పుడు విజయసాయి రెడ్డి కంటే వీళ్ళేం విధేయులా, లేకపోతే ఆయన ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డి కంటే సన్నిహిత బంధువుల, ఎవరికంటే ఇది. కాబట్టి ఏదైనా పద్ధతిగా జరిగితే పద్ధతిగా ఉంటుందండి, పద్ధతి లేదా అంతే సంగతులు. సో కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఉంది. ప్రజల కోసము, పార్టీ కోసము, తీర్పు కోసమే కాదు, ఈవెన్ ఉన్న 11 మందిని నిలబెట్టుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అంతే. సిపిఎంకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ తెలుగుదేశం కాలంలో. రాజశేఖర రెడ్డితో సమానంగా అప్పుడున్న నోముల నరసింహయ్యకో, సున్నం రాజయ్యకో ప్రజల పేర్లు తెలుసు, వాళ్ళు రోజు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఒకడే ఉన్నాడు, సిపిఎం వాళ్ళు లేరు, కానీ అసెంబ్లీలో కూననేని సాంబశివరావు చెప్పుకోవట్లేదు, ఆయన ఆ పార్టీ అనుకుంటారు. సంఖ్యలను బట్టి అయినా 2 ఉన్నారు బీజేపీకి. వాజ్పేయి, అద్వానీ కూడా ఓడిపోయారు, ఆ 2 సభకి వెళ్ళారు కదా. నేను అప్పుడు ఏదో బీజేపీ సభకి వెళ్ళాను, ఏదో బిల్లు మీద 2 వ్యతిరేకంగా ఓటేశారు, నేను అక్కడెక్కడో ఉండి వార్త చూశాను, 2 మనవాళ్ళు మొనగాళ్ళు అనుకున్నాను నేనని అద్వానీ చాలా గొప్పగా చెప్పేవాడు అనమాట. కాబట్టి నిలబడాలండి, ఒక్కడైనా నిలబడాలి అంతే కదా. బట్ ఈ ఎజెండా వస్తుందా? మళ్ళీ ఒక లాంఛనంగా సమావేశము, అదే పురాణము, మళ్ళీ అవే చెప్పడము, తన పథకాల గురించి అదే పనిగా చెప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు. అందులో మటుకు ఇంకా రెండో మాటే లేదు. ఇంకా సో ఇంక జనాల్లోకి రావాల్సి అయితే జనాల్లోకి రావాలి, నిలబడాలి, జనం కోసం నిలబడాలి. సరే, ముద్రగడ పద్మనాభం గారి నివాసంపై దాడి, ట్రాక్టర్తో ముద్రగడ నివాసం గిట్టుకోవడం, ఇదేదో జనసేనకి సంబంధం ఉందని చెప్పి మాట్లాడడం, వాళ్ళు ఏమని దీన్ని ఖండించడం, ముద్రగడ గారి మీద ఈ టైంలో కక్ష ఏంటి?
చెప్పాలి మీరే. అంటే అది ఏంటో సామాజిక పరంగా అనుకోవచ్చా, లేకపోతే ఏమన్నా? సరే, ఏ విధంగా అయినా కానీ అంత సీనియర్ నాయకుడు, ఒక తరగతి కోసం గట్టిగా నిలబడినవాడు, ఒక సింబల్గా మారినవాడు, ఆయన ఇంటి మీద దాడి అన్నది ఘోరమైన విషయం అండి. అందులో ఒకసారి అంటే ఏదో 2 సార్లు జరిగింది, 2 సార్లు వెళ్ళి దాడి చేసి ఏదో కోపంగా వేరే సమస్య మాట్లాడుంటే వేరే, కానీ అక్కడున్న ఫ్లెక్సీలు ధ్వంసం చేసి లేకపోతే గేట్లు కొట్టి ఇంకోటి చేసి ఇవన్నీ వచ్చారు. కాబట్టి తప్పకుండా దాడి చేసిన వ్యక్తికి అయితే రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి. అతను అవునా కాదా అంటే అతను నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పాడు అంటే అందరూ స్టిక్కర్ వేసుకోండి అని అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఆయన చెప్పాడు అంటున్నారు. జనసేన నినాదాలు ఇచ్చాడని చెప్తున్నారు. కాబట్టి జనసేన వాళ్ళు చేశారని వాళ్ళు అంటారు, మాకేం సంబంధం లేదు, అతను ఏదో దొంగతనం చేశాడంట అని వార్త. ఈ వాహనం నాకు తెలీదు, పోలీసులు చెప్పింది వెర్షన్, లేదా మీడియాలో వచ్చిన వెర్షన్ చెప్తున్నాను. దాన్ని తీసుకొని వచ్చాడు, అతనితో మాకేం సంబంధం లేదంటారు. ఇక్కడ 2 అంశాలు గుర్తించాల్సింది. వైసీపీ వాళ్ళు తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు ఆఫీసుల మీద దాడులు అవి మంచిది కాదంటే, ఇళ్ల మీద దాడులు మరీ అన్యాయం కదండి. అందులో అంత ఒక 70 ఏళ్ల నాయకుడు ఎప్పటి నుంచో ఉన్నాడు, కొంచెం సింబాలిక్ పెద్ద మున్సబ్ గారు అబ్బాయి ఇవన్నీ ఉన్నప్పుడు, మాజీ మంత్రి, ఒక సామాజిక వర్గానికి ఇప్పుడు బలహీనపడి ఉండొచ్చు, ఓడిపోయి ఉండొచ్చు, కానీ నేను వాయిస్గా ఉన్న వ్యక్తి. కాబట్టి నేను అంటాను, జనసేన మాకు సంబంధం లేదని ఖండించడమే కాదు, దాడిని కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఒకటి ఉంది. రెండో విషయం, వైసీపీ వాళ్ళు ఖండిస్తున్నారు, వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటివి చేసినా కానీ పొరపాటే, అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు అవకాశం లేదు. కానీ నేను ఇక్కడ చేసే ఒక సున్నితమైన హెచ్చరిక లేదా కాషన్ ఏమంటే, గోదావరి జిల్లాలు కొంచెం ఉద్రిక్తభరితమైన, ఎంత ప్రశాంతంగా ఉంటాయో అంత ఉద్రిక్తంగా ఉంటాయి. అక్కడ సోషల్ కాంపోజిషన్, సామాజిక పొందిక, కులాల సంబంధాలు, వీటి మధ్య చాలా తేలిగ్గా ఉద్రిక్తత వస్తుంది అక్కడ. సో అలాంటి సమయంలో ముద్రగడ లాంటి వ్యక్తిని గురించి డీల్ చేసేటప్పుడు ఎవరు కారణం ఎవరు కాదు అని కాదు, ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు అదుపు తప్పిపోతేనో లేదా దీని ఆధారంగా ఎవరన్నా ఇంకేదైనా చేస్తేనో అప్పుడు మళ్ళీ అదుపు చేయడం ఏం సాధ్యం కాదు. సో జనసేన అన్నది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ తరగతికి వాళ్ళు ఒక ప్రధానమైన ప్రతినిధులు వేదిక అనుకుంటున్నారు. కాబట్టి ఆ బాధ్యత వాళ్ళు తీసుకొని దీన్ని ఖండించాలి. ఎందుకైతే ఉంది, అతను జనసేన నినాదాలు ఇచ్చాడు అంటున్నారు. కాబట్టి ఆ రీత్యా కూడా మాకేం సంబంధం లేదు అని చెప్పడంతో పాటు మేము ఇలాంటివి ప్రోత్సహించాం అనే ఒక మెసేజ్ జనసేన నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది. పోలీసులు మరింత గట్టిగా ఉండాలి. ముద్రగడ ఏం ఫిర్యాదు చేస్తారు, ఎవరి మీద పెడతారు అన్నది కూడా దాన్ని బట్టి కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు దీని మీద క్లారిటీ ఇవ్వాలంటారా? జనసేన అధికారికంగా అంటే మాకు సంబంధం లేదని ఖండించడంతో పాటు ఇలాంటివి అసలు మంచిది కాదు అని ఖండించడం ఒకటి అవసరం. ఈరోజు ఆయన మీద అయింది, రేపు మీ మీద అవుతుంది, ఎల్లుండి ఇంకోరి మీద అవుతుంది. ఇవి సోషల్ గ్రూప్స్కు సంబంధించిన వారు అయినప్పుడు వారికి ప్రమేయం లేకుండా ఇతరులు రెచ్చగొట్టడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మనం అంబేద్కర్ కోనసీమ ఆ పేరు మార్పేటప్పుడు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాము. అంతకుముందు 1-2 సార్లు తెలుగుదేశం వాళ్లకు ఈయనకు మధ్యలో ఉద్రిక్తతలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. పదే ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే ఇంటి మీద దాడి అనేది మారింది ఇక్కడ అని ఒక మాట అంటున్నారు. అలాంటి మాట రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఉంది. వ్యక్తిగతంగా నన్ను అడిగితే కనుక 1-2 ఇతర పార్టీల సీనియర్ నాయకులు కూడా అక్కడికి వెళ్ళి ఆయన కాస్త చెప్పి ఇది మంచిది కాదు, మేము ఇలాంటి వాటిని ప్రోత్సహించాం, ఇక మీదట ఏం జరిగిందని చెప్పడం కూడా చాలా మంచిది. ఇంకా ఆయన వైసీపీలోకి వెళ్ళాడా, పేరు మార్చుకున్నారా, ఎప్పుడైతే ఏం చేశారు, ఆయన చాలా చేశారు సుదీర్ఘకాలంలో. మంచి ఉండొచ్చు, కొన్ని పొరపాట్లు కూడా ఉండొచ్చు, కానీ ఊహించలేము. ఎందుకంటే ఆ స్థాయి నాయకుడు కొంచెం గుర్తించబడిన వాళ్లకు ఇంటి మీదకి వెళ్ళి ఒక వ్యక్తి చేశాడంటే జస్ట్ వ్యక్తిగతంగా లేకపోతే అతనేదో ఆవేశంలోనో లేకపోతే ఇంకొక దీంట్లోనో చేశారంటే అది సరిపోదు కదా. ఆయన పార్టీ పేరు అనుకున్నా ఉంటే వేరే ఉండేది, అది కూడా ఉంది. పైగా ఫ్లెక్సీలు కానీ ధ్వంసం చేయడం అంటే మీరు కొంత భయోత్పాతం సృష్టించాలనే ప్రయత్నం అయితే జరిగింది. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాక చూశాను, తెలుగుదేశం నాయకుడు ఆయన సతీష్ మాట్లాడుతున్నాడు, ఇది వైసీపీ వాళ్ళే చేయించుంటారు అని. ఇది మళ్ళీ ఇప్పుడు అదే వేరే కుట్రకోణం నేను చెప్పారు, అదే కుట్రకోణం అంటే ఛేదించి ఉండొచ్చు. ఇప్పటికి ఏం పెద్ద సమస్య, చిన్న ఊరు,
అక్కడ ఎవరో ఒక ఇండివిజువల్ వచ్చాడు, అతనే మహాశక్తివంతుడు ఏం కాదు ఉదాహరణకు. అటువంటిప్పుడు దాన్ని బయట పెట్టండి. ఊరికే ఏ ఘటన జరిగినా అది నిజంగా అది ఇది నిజంగా అని వాళ్ళని వీళ్ళని వాళ్ళు అనుకొని ప్రజలను భయపెట్టడం తప్ప ఉపయోగమే ఉంది. ఒక్కసారి కనుక ఈ సోషల్ రిలేషన్స్ ఎక్స్ప్లోడ్ అయితే ఎవరు ఏమీ చేయలేరండి. అది చాలా ముఖ్యమైన అంశం. లేదు అవతరాలు దీని మీద రెస్పాండ్ అయిపోయి ఇటువైపు వచ్చి చేశారనుకున్న అప్పుడు కూడా నష్టమే కదా. దాడులకు ప్రజాస్వామ్యంలో ఇళ్ల మీద దాడులు ఇట్లాంటి వాటికి అవకాశం. జగన్ గారు కూడా నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇచ్చారట ముద్రగడ గారికి. ఇస్తారు కదా, వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకుడు వాళ్ళ అబ్బాయి గిరి వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేశారు. ఇంకొకటి కదా జగన్ ఇప్పుడు ఇస్తున్నారు. ఆయన ఇదివరకు నిరాదీక్ష చేస్తే అచ్చెన్నాయుడు అది అప్పుడు 2015-19 మధ్య ఆయన స్వయంగా వెళ్ళి అప్పుడు జగనే నిజానికి కొంచెం కాపులకు రిజర్వేషన్ కుదరదు అనే వైఖరి అప్పుడు జగన్ తీసుకున్నారు. నిజానికి చిరంజీవి గారు వెళ్ళి వీళ్ళ చర్చలు వీటిలో పాల్గొన్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఆ చర్చల్లో పాల్గొనలేదు. ఆ జాగ్రత్త వాళ్ళు పాటిస్తూ వచ్చారు. జగన్ పవన్ కూడా పూర్తిగా ముద్రగడతో ఐడెంటిఫై అయింది చాలా తక్కువ. మొన్ననే ముద్రగడ ఎక్కువగా వెళ్ళి ఐడెంటిఫై అయ్యాడు వాస్తవంగా చెప్పాలంటే. అప్పుడు కూడా జగన్ ఇక్కడికి రాలేదు, ఈయనే అక్కడికి వెళ్ళారు. ఎనీవే వాళ్ళ పార్టీ ఆయన మీద దాడి జరిగినప్పుడు సంఘీభావం చెప్పడం ఏమీ పొరపాటు కాదు. దీంట్లో రంధ్రాన్వేషణ చేసే కంటే శాంతి భద్రతల కోణము ప్రజాస్వామ్యంలో కాస్త సీనియర్ నాయకులు ఏ పార్టీ అయినా సీనియర్ కాదు జూనియర్ అయినా దాడులు దౌర్జన్యాలకు అవకాశం లేదు అనే మెసేజ్ చాలా ముఖ్యం. అది వెళ్ళాలి. క్యాస్ట్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలో అది మరింత ప్రమాదం. ఎప్పుడు ఏది ఎటు మళ్ళుతుందో ఎవరు చెప్పలేరు. మీకు తుని ఘటనల దగ్గర నుంచి ఎన్ని ఉన్నాయి. క్యాస్ట్ ఈక్వేషన్స్ వస్తాయి అందుకని. సరే ఏంటి హిందూపురంలో హైటెన్షన్ రంగంలోకి దిగిన బాలయ్య బాబు చేజిక్కించుకున్నారట. అది కూడా ఏదో దౌర్జన్యంగా చేజిక్కించుకున్నారు అది ఇది అని పెద్ద హడావిడి. ఇంకా మొదలైనట్టేనా ఈ గొడవలు గందరగోళాలని? అంటే స్థానిక యుద్ధాలని మనకు పూర్వం స్థానిక యుద్ధాలు రాజ్యాల యుద్ధాలకి ఇప్పుడు స్థానిక యుద్ధాలు జరగబోయేటట్టుగా ఉన్నాయి. ఒక 5-6 పట్టణాల్లో, అందులో ముఖ్యంగా హిందూపురం, తిరుపతి, నెల్లూరు కూడా ఉన్నట్టు తుని ఇవన్నీ ఉన్నాయి. వీటిలో కొన్ని తప్పించినవి, కొన్ని రాజీనామా చేసినవి, కొన్ని కార్పొరేటర్లు ఫిరాయించడం వల్ల మారినవి రకరకాలుగా ఉన్నాయి. బట్ ఈరోజు అయితే ఫోకస్ హిందూపురం, తిరుపతి వీటి మీద ఉంది. హిందూపురంలో చాలా సాఫీగా బాలయ్య స్థానిక శాసనసభ్యుడు కూడా ఆయన 3 సార్ల నుంచి ఆ చొరవతో ఆయన తీసుకొచ్చిన రమేష్ అనే అతను ఇప్పుడు మేయర్ అయ్యారు. ఆ మేయర్ రాజీనామా చేసింది, ఇంకా సమస్య ఉంది. ఇప్పుడు మేయర్ వైసీపీ మేయరే రాజీనామా చేసి వీళ్ళ పార్టీలోకి వచ్చాక లేదా ఇంకా అక్కడ గెలవడంలో పెద్ద ఇదేం లేదు. తిరుపతి ముఖ్యానికి ఇప్పుడు తిరుపతిలో కొంచెం హోరాహోరీ ఆ వైస్ చైర్మన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు పొద్దునుంచి అది రణరంగంలాగా ఉంది. చివరకు వాయిదా వేశారు రేపటికి. రేపైనా మేమే గెలుస్తామని ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. కానీ 23 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం వైపు మారారు కాబట్టి వాళ్ళకి సునాయాసంగా వస్తుంది అని అంటున్నారు. సో తిరుపతి ఇందాక నేను అన్నట్టుగా కీలకమైంది కాబట్టి దీని మీద వైసీపీ వాళ్ళు అందరూ భూమన కరుణాకర్ రెడ్డితో సహా అందరూ ఇది అప్రజాస్వామికం, మీరు అరాచకం, కిడ్నాప్ చేశారు ఇట్లాంటివన్నీ వాళ్ళ ఆరోపణలు. రోజా కూడా ఆరోపణ చేశారు కిడ్నాపులు ఇవన్నీ చాలా దారుణమని. కానీ ఇవి శాంపిల్, ఇది బిగినింగ్ అంతే. చాలా చోట్ల ఇట్లాంటివి జరుగుతాయి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత లోకల్గా ఉండే స్థానిక సంస్థల వాళ్ళు చైర్మన్లు లేదా కార్పొరేటర్లు కౌన్సిలర్లు వాళ్ళ అధికారం లేకుండా ఉండలేరు. వాళ్ళ అధికారంలోకి దూకేస్తారు. అవిశ్వాస తీర్మానాలు పెట్టడం కూడా సులభం. అవసరం ఏముంది ఇప్పుడు హిందూపురంలో ఆమె రాజీనామా చేసి సీట్ వచ్చిన తర్వాత. అందువల్ల ఇది ఒక రౌండ్ దీనికి మనం ప్రిపేర్ అవ్వాలి. అంటే తెలంగాణలో నేరుగా స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆంధ్రాలో వాళ్ళకి ఇంకా 1-2 ఏళ్ళు పదవీ కాలం ఉంది. అందుకని ఇదొక డ్రామా. ఒకప్పుడు అదే అండి, మన రంగస్థల నాటకాలన్నీ చైర్మన్ చలమయ్య ఇట్లాంటివన్నీ చూసేవాళ్ళం. రామారావు తీసిన కథానాయకుడు అన్నింటిలో చైర్మన్ రాజకీయాలు చాలా ఎక్కువగా ఉండేది. సార్ ఢిల్లీ ఎన్నికలు బట్ ఆధిక్యత సంపాదించినట్టే. ఇప్పుడు హిందూపురం లాంటివి ప్రెస్టీజియస్ కదా, బాలకృష్ణ ఉన్నాడు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు విన్ ఓవర్. అది బాలయ్యకే క్రెడిట్ అనుకోవాలి ఫస్ట్ ఇది కాబట్టి.
సార్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు అదే అన్నారు, వైసీపీ లాగా ఈయన కూడా రాజకీయం నేర్చుకున్నాడు, వాళ్ళని మించిపోయాడు, చక్రం తిప్పాడు అని ఇవన్నీ కూడా చెప్తున్నారు. స్థానిక చక్రం ఢిల్లీనా? ఢిల్లీ ఎన్నికలు రేపే 4వ ఎల్లుండి కదా, దానికి అంత సిద్ధమవుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రచారానికి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు కోణం ఒకటైతే, జాతీయ స్థాయిలో ఢిల్లీ ఎన్నికల్లో 4వసారి ఆప్ వస్తుందా లేదా అన్నది చాలా తీవ్రమైన ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 23 ఏళ్ళు తర్వాత నుంచి బీజేపీకి అక్కడ ఠికానా లేదు. అది చాలా కష్టంగా ఉంది. దేశమంతా మోదీ గారి పాలనలో ఉన్న, ఆయన పాలించే ఢిల్లీ మటుకు వేరే పార్టీ చేతుల్లో ఉండటం, అందులోనూ చాలాసార్లు ఈ మధ్యకాలంలో కేజ్రీవాల్, సిసోదయ ఇట్లా అందరినీ అరెస్టులు చేశారు. ఆ దెబ్బ ఆంధ్రప్రదేశ్ మీద కూడా, లిక్కర్ స్కామ్ తెలంగాణ మీద కూడా పడింది. కానీ ఢిల్లీలో మటుకు వర్మ చాలా విచిత్రంగా అంత ప్రభావం లేదు. ఆప్ అనేది బాగానే పౌర సమస్యలు ఇది పరిష్కరించింది కాబట్టి కొంత సానుకూల వాతావరణమే ఉంది. గతంలో లాగా 70 స్థానాలు అలా రాపోయినా ఒక కనీసమైన స్థానాలతో 35-40 స్థానాలతో వాళ్ళు గట్టెక్కొచ్చు అని చాలా సర్వేలు చెప్తున్నాయి. అంటే ఈ సర్వేలు ఎప్పుడు ఇలాగే చెప్తాయి చూడండి అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఉన్న పరిస్థితి అది. సాయంత్రంతో ప్రచారం అయిపోతుంది. దీంట్లో అంటే ఇక్కడ ఒక విషయం తేలుతుంది, ఇండియా కూటమి కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుంది. కాంగ్రెస్ హ్యాట్రిక్ తర్వాత వరుసగా ఓడిపోవటమే. వాళ్ళు కేజ్రీవాల్ తమతో ఉన్న ఇండియాలో ఆప్ ఉన్నా మేము రావాలన్న పద్ధతిలో చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేసి కొంత ఓట్లు చీల్చటమే కేజ్రీవాల్కు ఆప్కు మేలు చేస్తుందా అన్న ప్రశ్న కూడా ఒకటి ఉంది. అంటే అన్నీ బీజేపీకి పోకుండా కొన్ని వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్కి కూడా పోతే అది ఆప్కు మేలు చేస్తుంది అని. సో అది ఏం జరుగుతుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. సార్ మరొకటి జరుగుతున్న ప్రచారం, పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఢిల్లీ టూర్ లేకపోవడం? పవన్ కళ్యాణ్ కూడా వస్తాడని అన్నారు వాస్తవంగా. మరి ఆయనకు సమయం కుదరలేదో, లేకపోతే హరిహర వీరమల్లు ఏదైనా అడ్డం తగిలిందో, లేకపోతే ఏదైనా ఆయనకు వేరే కొన్ని నొప్పులు ఇట్లాంటివి అప్పుడప్పుడు వస్తుంటాయి కదా, కారణం తెలియదు. కానీ ఢిల్లీ వెళ్తాడని అనుకున్నారు, వెళ్ళటం ఖాయమనేది జరగలేదు. సరే, ఇద్దరి వారా చంద్రబాబు నాయుడు అక్కడ చాలా బలంగా ప్రచారం చేస్తున్నారు. ఈ 2-3 రోజుల్లో 2 సార్లు మీడియాతో మాట్లాడారు ఆయన. ఎంత అంటే ఆఖరికి ఆయన ఇంకొక అడుగు ముందుకేశారు. ఆ పాలనలో కార్బన్ డైఆక్సైడ్ వచ్చిందంట ఢిల్లీ అంతా. ఎన్డీఏ కూటమి గెలిస్తే మళ్ళీ ఆక్సిజన్ వస్తుందంట. అసలు నిజానికి ఆప్ గెలవడం వల్ల దేశంలో కొంత ప్రత్యామ్నాయ రాజకీయ వాతావరణం వచ్చింది. కొంత భిన్నమైన నేపథ్యం ఉన్నవాళ్ళు వచ్చి సమస్యల గురించి చర్చించారని ఒక అభిప్రాయం ఉంది. మీరు కూడా ఒప్పుకుంటారు అనుకుంటా. కానీ ఇప్పుడు ఆయన మోదీని సంతోషపెట్టడం కోసం ఇంకా కార్బన్ కాలుష్యం ఉంది ఢిల్లీలో. కాలుష్యం ఎందుకు ఉంది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నే. కానీ చంద్రబాబు నాయుడు మళ్ళీ బ్యాక్ టు 1995 అన్న దృశ్యం ఈరోజు ఢిల్లీలో కనిపించింది మీడియాలో. ఏంటి అది? ఆయన నేను అప్పుడే చెప్పాను, ఈ కమ్యూనిజం ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా టూరిజం ఒకటే కావాలని నేను అప్పుడే చెప్పాను. విద్యుత్ శక్తి ప్రైవేటీకరణ వీటి కోసం రెగ్యులేటరీ కమిషన్లు నేను అప్పుడే చెప్పాను. అంటే మొత్తం మీద అన్నీ తను చెప్పినవన్నీ ఇప్పుడు అందరూ ఒప్పుకున్నట్టు, ప్రపంచం అంతా భారతదేశం కేసి చూస్తున్నట్టు ఆయన చెప్తున్నాడు. అసలు భారతదేశమే అమెరికా వైపు చూస్తుంది. మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందా అక్కడి నుంచి పంపిస్తే అని చూస్తుంటే పదే పదే మోదీ గారి నాయకత్వం ఇప్పుడు ప్రపంచానికి అవసరం అంట. ఎంత దూరం వెళ్ళాడంటే ఆయన, ఇది ముఖ్యమైన విషయం. లెఫ్టిస్టులు అయిన వాళ్ళు మట్టుకే లెఫ్ట్ పార్టీలో ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ రైట్ అవ్వాలి అంటున్నాడు. తెలుగుదేశం పార్టీ రైటిస్ట్ పార్టీ అని చంద్రబాబు నాయుడు ప్రకటిస్తున్నారా? నిజంగా దీనికి ఎన్టీఆర్ గారు వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయనే కదా దానికి ఊపిరి. ఆయన తనది లెఫ్ట్ ఆఫ్ సెంటర్ అన్నారు. ఆయన ఒక దశలో అయితే నక్సలైట్లను ఇంకా అట్లా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి లెఫ్ట్ ఆఫ్ సెంటర్, కనీసం మధ్యవాదం వైపు అయినా ఉండకుండా రైటిస్టులు అవ్వాల్సిందే అని చంద్రబాబు చెప్తున్నాడంటే మరి ఇంత మాట్లాడినందుకు ఢిల్లీలో ఏమైనా నిజంగా ప్రయోజనం ఉంటుందా లేదా? తెలుగుదేశం పార్టీకి రైటిస్ట్ ముద్ర వేసుకోవడానికి కూడా, రైటిస్ట్ అంటే ఇక్కడ కన్జర్వేటిజం ముద్ర వేసుకోవడానికి కూడా చంద్రబాబు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉందా? నేను పొద్దున్నే అదేదో పెట్టి కామెంట్ పెడితే చాలామంది ఇదవుతున్నారు అనమాట. మళ్ళీ మారలేదు పాత రోజుల్లో లాగా. చంద్రబాబు నాయుడు ఒక విషయం అయితే తెలుసుకోవాలి, గుర్తించాల్సి ఉంటుందండి. తెలియదని కాదు, ఆయన విజన్స్ వీటన్నింటినీ ప్రజలు అనేక సార్లు తిరస్కరించారండి.
అవి ఒకసారి ఎన్నికల్లో గెలిచినంత మాత్రం తను చెప్పిన ప్రతి మాట ప్రజలు ఒప్పుకున్నారనుకుంటే చాలా పొరపాటు. 99 2004లో ఓడించినప్పుడు 2010లో ఓడించే 2010లో 9లో ఓడించినప్పుడు 2019లో ఓడించినప్పుడు ఈ మధ్యలో పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్నప్పుడు అప్పుడేం ప్రజలు సందేశం ఏమి ఇవ్వలేదా? కాబట్టి ప్రజల కోసం ఏం చేయాలి, రాజకీయంగా ఏం చేయాలి ఆలోచించవచ్చు, లేకపోతే అవసరార్థం బీజేపీతో కలవచ్చు. కానీ ఇంకా చాలా అన్యాయం. నిన్న బడ్జెట్ అప్పుడు నేను లేను, మీతో చర్చించలేదు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నాం. బడ్జెట్లో ఏం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఏం పెట్టలేదనంటే పేరు ఎత్తితేనే ఇచ్చినట్టు అని ముఖ్యమంత్రి అడగాల్సిన మాట అండి. ఇంకెవరైనా అనొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ పేరు ఎత్తకపోతే ఇవ్వలేదని అని ఆయన ఎదురు ప్రశ్న ఇస్తున్నాడు. బీజేపీని ఇంతగా మోయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదండి. ఎందుకు ఆయన చేస్తున్నారు కానీ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ప్రచారం చేసిన 4 ఓట్లు తెచ్చిపెట్టవచ్చు. కానీ మరీ అంత రైట్ అనాల్సినంత అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా ఏదో కొంత లెఫ్ట్ వైపు ఉంటాయి, అంటే సెంటర్ లెఫ్ట్, మరీ లెఫ్ట్ కాబట్టి చూడాలి. మరి అక్కడ ఓడిపోతే ఆ ప్రభావం ఇక్కడ వైసీపీ వాళ్ళు రెచ్చిపోయి మళ్ళీ ఇది చేసి ఇది కూడా ఉంటుంది. ఇంకా సరే, ఏంటి హీట్ ఎక్కిన తెలంగాణ రాజకీయం? 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం అట హైదరాబాద్ సమీపంలో ఎమ్మెల్యేకి చెందిన ఫామ్ హౌస్లో పెట్టి మంత్రుల తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఏవైనా ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రికి కొంతమంది ఎమ్మెల్యేలు ఇలా వెళ్ళి సమావేశమయ్యారు. అందులో శాసనసభ ప్రత్యేక సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఇబ్బందికరమైన మాట. అలాగే కాకపోతే వాళ్ళ సమస్య అంతా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట ఎక్కువగా చలామణి అవుతుంది, లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్ హవా చలామణి అవుతుంది. ఇట్లాంటివి ఉండొచ్చు వాళ్ళకో వీళ్ళకో. అంతేకాని నేను బీఆర్ఎస్ వాళ్ళ పత్రిక చూస్తున్నాను, ఏదో తిరుగుబాటు వచ్చేసి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అన్న స్థాయిలో వాళ్ళు చెప్తున్నారు. సరే, ఒకప్పుడు నాకు జోక్ చెప్తాను నేను. చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి వీళ్ళందరూ 4 ముఖ్యమంత్రులు మారారు 5 ఏళ్లలో, 78, 83 మధ్యలో. అప్పట్లో అసమ్మతి అనే మాట పుట్టింది. అప్పుడు మన మీడియా మిత్రులు కొంతమంది ఎవరికి తెలియకుండా ఒక భవనంలో సమావేశం అవుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అది ఇది అని తెలిస్తే వీళ్ళు చాలా రహస్యంగా వెళ్ళారట. వాళ్ళు బ్రీఫింగ్ ఎవరు రానివ్వకపోతే వీళ్ళు అలా ఎలా వెళ్ళి చూశారు. అనేక పద్ధతుల్లో సేకరిస్తారు కదా. వాళ్ళు తాపిగా కూర్చొని మందు అది పుచ్చుకుంటూ చక్కగా పేకాట ఆడుకుంటూ కూర్చున్నారంట. సో బయటేమో మీడియాలో పెద్ద పెద్ద స్టోరీలు, కాంగ్రెస్లో కల్లోలం అది ఇదని. ఆ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది. విచిత్రం అంటే 4 ముఖ్యమంత్రులు మారారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది లక్షణంగా. తర్వాత రామారావు గారు వచ్చారు. నేను చెప్పేది అసమ్మతులు లేవనే కాదు, కొన్ని సందర్భాల్లో పొంగులేటి మీదో లేకపోతే ఇంకొన్ని సందర్భాల్లో కోమటిరెడ్డి మీదో ఎక్కువ రేవంత్ రెడ్డి మరీ దూకుడుగా ఉన్నాడనో అసంతృప్తి ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ కలలు కంటున్నట్టుగా ఇదేదో ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ముక్కలు అయిపోతుంది అనే పరిస్థితి మటుకు కాంగ్రెస్కి ఏమీ లేదు. అది ఉంది, నేను అదే అంటలేదు. వీళ్ళు కూడా బయటికి కాంగ్రెస్ వాళ్ళకు పెద్ద తెలివి ఉందండి. వాళ్ళు కుర్చీ మీదే కొట్లాడుకుంటారు, కుర్చీ నుంచి దిగారు, కుర్చీలోనే కొట్లాడుకుంటారు. ఏం ఆడినా అసమ్మతి అయినా ఇంకోటైనా. బట్ రెండో పాయింట్ కూడా చూడాలి కదా. కాంగ్రెస్ మీద కోపం వచ్చింది, రేవంత్ రెడ్డి మీద అలకబూనారనుకోండి, వాళ్ళు కేసీఆర్ని నమ్మి బీఆర్ఎస్లోకి వెళ్ళే పరిస్థితి ఇప్పుడు ఉందా? డెఫినెట్గా పొద్దున్నే ఒక ఆయన చెప్తున్నారు, చంద్రబాబు ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా అమలు చేస్తున్న పరిస్థితి లేదు. చాలా అసలు అమల్లోకే రావడం లేదు. ఈ అసంతృప్తి ఇదంతా న్యాయమైందే. కానీ కేసీఆర్ మీద కేటీఆర్ మీద అంతకు మించిన అసంతృప్తి బీఆర్ఎస్ నాయకుల్లో ఉంది. వాళ్ళు మార్గం కోసం వెతుకుతున్నారు. కాబట్టి పక్కింట్లో ప్రాబ్లం వచ్చిందని మనం ఆనందిస్తామంటే వేరే విషయం. కానీ ఇంకో మాట, 3 నెలలకే ప్రభుత్వం పడిపోతుందన్నారు, 4 నెలలకే పడిపోతుందన్నారు. 3 రెట్ల కాలం ఇప్పటికే రేవంత్ రెడ్డి పూర్తి చేసాడు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి డిస్ప్రూవ్డ్ యువర్ ప్రొజెక్షన్స్. కాబట్టి నేను అనుకుంటాను అదేమీ ప్రభుత్వం యొక్క ఉనికికి ఇబ్బంది తెచ్చే పరిస్థితి ఏమి ఉండకపోవచ్చు. స్థానిక ఎన్నికల వైపు ఇది వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ. సార్, అందరూ చూపు ఇప్పుడు ట్రంప్ పైనే. అసలు భారత్పై ట్రంప్ ఏం ఆలోచిస్తున్నారు అని? ట్రంప్ వస్తే ఇండియాకి ఏదో మేలు జరుగుతుంది అనుకోవడం అన్నది అవాస్తవంగా అనుకోవచ్చా? ట్రంప్ నిర్ణయాలు ఎవరు అనుకున్నారు సార్? ఎవరు అనుకోలేదు. మోదీ గారితో అనుకున్నాడు అంతే. ఇప్పుడు మోదీ ట్రంప్ జిగ్రీ దోస్తుల్లాగా, క్లోజ్ ఫ్రెండ్స్ లాగా, ఆప్తమిత్రులాగా, నమస్తే ట్రంప్ అంటే హౌడీ మోడీ అని వాళ్ళ షోలు చేశారు.
కానీ అమెరికానే చాలా నిర్దాక్షిణ్యమైంది. వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు తప్ప వాళ్ళు ఇంకేం కేర్ చేయరు. మోదీ నుంచి అది మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే ఫిలాసఫీ తప్ప మనకి ఇవ్వడం వాళ్ళ దీంట్లో లేదు. ట్రంప్ మొదటి రోజే బ్రిక్స్ దేశాల మీద నేను ఎక్కువ టారిఫ్స్ చేస్తానని ప్రకటించాడు. ఇంక అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. చైనా మీద ఇప్పుడు 10% వేశారు. అలాగే మెక్సికో మీద, కెనడా మీద 25% టారిఫ్స్ వేశారు. వేస్తే వాళ్ళేం భయపడలే, వాళ్ళ మీద ఎదురు తిరుగుతూ ఉంటున్నారు. అన్యాయం ఏమంటే ట్రంప్ అహము మోదీ దాసోహం అని వాళ్ళు అలా అంటుంటే మన దేశం నుంచి స్పందనే లేదు. ఫిబ్రవరిలో మోదీ వస్తాడని ప్రకటించడానికి అమెరికా అధ్యక్షుడు ఎవరని నాకు అర్థం కాదు. ప్రకటిస్తే వెళ్తామని వీళ్ళు ధృవీకరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి స్పందన లేదు, నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం అని భారతదేశం యొక్క అవసరం అమెరికాకు చాలా ఉంది, చాలా విషయాల్లో ఉంది. అమెరికాలో కీలక వ్యవస్థలు ప్రతిష్టంభనలో పడిపోతాయండి భారతీయులు కనుక లేకపోతే. నువ్వేమో ఉపాధ్యక్షుడిని పెట్టుకుంటావు, భారతీయ నేపథ్యం ఉన్నామని చేసుకున్నావు. ఆ ఉషా ఆమె గురించి మీరు ఎందుకు ఇలా కృత్రిమంగా చేస్తున్నారు? ఒకటి ఇప్పుడు టారిఫ్లు పెంచినప్పుడు చైనా మీద, కెనడా మీద, మెక్సికో మీద పెంచారు, కానీ భారత్ మీద పెంచలేదు అని మన వాళ్ళు కొంచెం మోదీ గారు గొప్పవాడే, ట్రంప్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి టారిఫ్లు పెంచకుండా చేయగలిగారు అంటున్నారు. కానీ అది కూడా నిజం కాదు. దశల వారీగా కీలకమైనవి అవి చూస్తారు. ఓవరాల్గా టారిఫ్లు పెంచాల్సిన పరిస్థితి ఇండియాకి లేదు. ఎందుకంటే అమెరికా ట్రేడ్ డెఫిసిట్లో ఇండియా వాటా 3% మాత్రమే. అంటే వీఆర్ మైనర్ సప్లయర్స్ టు అమెరికా దట్ వే. అది చైనా నుంచో ఇంకో చోటు నుంచి చూస్తే ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ పద్ధతి అయితే సరికాదు. ఒకవైపు స్వేచ్ఛ, ఇందాకే కదా చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఏది కమ్యూనిజం అవి పోయాయి, ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్యం. మరి స్వేచ్ఛా వాణిజ్యం అనుకుంటూ స్వేచ్ఛా ప్రపంచానికి అగ్రగణ్యురాలుగా ఉండే అమెరికా ఎందుకు టారిఫ్లు పెంచి కృత్రిమంగా అడ్డుకోవాలని చూస్తుంది? ఈ ప్రశ్నకు జవాబు లేదు. ఇండియా అడగాలి ఈ ప్రశ్న. ఇండియా అంటే ఒక 100 వర్ధమాన దేశాలకు సంబంధించిన వేదిక అండి. అలీన దేశాలకు నెహ్రూ ఉన్నా, ఇందిరాగాంధీ ఉన్నా, వాజ్పేయి ఉన్నా, ఎవరున్నా కానీ ఒక వాయిస్ ఆఫ్ నాన్ అలైన్డ్ డెవలపింగ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ వాయిస్. చైనా, ఇండియా కలిసి నిలబడితే అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కాబట్టి అటువైపు ఆలోచించడం చాలా అవసరం. మోదీ ఏదో వెళ్ళి మాటలు చెప్తే అక్కడ ఉంది ట్రంప్ అండి. ఎంత ఘోరం అంటే వర్మ, కార్పొరేటైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ ఎక్కడికి వచ్చిందంటే అమెరికా కోశాగారాన్ని ఎలన్ మస్క్ శాసిస్తాడంట సలహాదారుగా. మన జగన్ సలహాదారుల గురించి మన వాళ్ళు చాలా చర్చించారు. అసలు అమెరికాలో ఉద్యోగులు, అధికారులు, వాళ్ళ జీతభత్యాలు, ఎవరు సలహాదారుగా ఉండాలని వాడికి ట్రెజరీ కీస్ ఇచ్చారండి. కెన్ యూ ఇమాజిన్ ఇన్ ఏ డెమోక్రసీ? అంటే చరిత్రలో లేదు. అలాంటి వాళ్ళని జోక్ వేసేవాళ్ళం కదా, ప్రతిదీ ప్రైవేట్ చేసే బదులు ప్రభుత్వాన్ని ప్రైవేట్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు అదే చేసి ట్రంప్ ఎలన్ మస్క్తో సహా 5 సూపర్ ట్రిలియనీర్స్ని తీసుకొని వాళ్ళకు తాళాలే ఇచ్చేసాడు. వాడు ఏం చెప్తాడండి? ఇప్పుడు మేక మీద జోస్యం చెప్పమని పులిని అడిగితే ఏం చెప్తుంది పులి? అసలు మేకల వల్లే ప్రపంచం పాడైపోతుంది అని చెప్పి మేకలు తినేయాలంటుంది. ఎలన్ మస్క్ ఏం చెప్తాడు? కాబట్టి ఖచ్చితంగా ఒక భారతదేశానికే కాదు, ప్రపంచానికి అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగులు, కార్మికులు, సామాన్య ప్రజలకు కూడా పెద్ద ఉపద్రవం రాబోతుంది. ఇందులో ఇండియా ఎటువైపు ఉంటుంది అన్నది దాన్ని బట్టి అక్కడున్న భారతీయ విద్యార్థులు, యువత, వీళ్ళ భవిష్యత్తు కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది మన మిత్రులు, మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళు అనుకుంటున్నారు ఎవరో వేరే వాళ్ళకి తప్ప మా దాకా రాదని. అది మొదలైన తర్వాత మీ దాకా రావడానికి ఎంతో కాలం పట్టదు. అది ఆ ధోరణి అటువంటిది. సార్, ఇప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగస్తులు, విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్ళు సేఫే అనుకోవచ్చా? ఏం సేఫ్ అండి, చాలా అన్సేఫ్, చాలా అన్సర్టన్గా ఉన్నారు వాళ్ళు. ఏ కొద్ది 2 లక్షల ఉద్యోగాలు కట్ చేస్తాను, 20 లక్షల ఉద్యోగాలు కట్ చేస్తామో, 20 లాక్ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే వీటన్నిటిలో ఎంతమంది ఉంటారండి? నాకు బాగా బంధువులు అయిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఉద్యోగాలు రకరకాల, వాళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళ భవిష్యత్తు ఒకసారి అనిశ్చితిలో, అభద్రతలో పడిపోదా? చాలా పెద్ద సమస్యగా ఉంది ఇది. ఇదేదో ఉరిమి పెన్నం మీద పడినట్టుగా ఆయన దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. అన్నీ అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చూసే కక్ష సాధింపులు, ప్రభుత్వాలు మారిన తర్వాత పాత వాళ్ళని వెంటాడడం, ఇవన్నీ ఇప్పుడు మీకు అమెరికాలో ప్రత్యక్షం అవుతున్నాయండి. వైట్ హౌస్ మీద దాడి చేశాడు మహానుభావుడు, ఏది ఓడిపోయినప్పుడు. ఇప్పుడు ఆ కేసు మాఫీ అది రాదంట.
కొత్త కేసులు ఈయన బైడెన్ మీద ఏం కేసు పెట్టుతే అవన్నీ ఈయన చూస్తున్నాడు. తాళాలు చూస్తే నేరుగా ఎలాన్ మస్క్కే ఇస్తున్నాడు, ఏదో సామెత చెప్పినట్టుగా. మస్క్ ఏం చేస్తాడు, తనకి ఏది ఉపయోగం ఆ నిర్ణయం. కార్పొరేట్లకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారు కానీ మీకు అనుకూలమైనది ఎందుకు తీసుకుంటారండి? ఇది అర్చల్ మెట్టల్ అనకాపల్లిలో తన కంపెనీ పెట్టాలనుకుంటాడు కానీ విశాఖ ఉక్కుని బతికించండి అయినా అంటే పట్టుకుంటాడు, ఆ ప్లాకార్డ్ పట్టుకోడు కదా. సో చాలా స్పష్టంగా ఉంది, పెద్ద హెచ్చరిక ఇది. మోదీ నిలబడతారా లేదా అన్నది అమెరికా ఇష్యూ తేలుస్తుంది ఇప్పుడు. అంటే అమెరికాలో ఉన్న భారతీయులను మీరు అన్నప్పుడు కంక్లూడ్ చేస్తాను నేను. అక్కడ ఉన్న వ్యాస్ట్ మ్యాసెస్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన విస్తార జనాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆ టాప్లో ఉండి మీడియాను లేదా సంస్థలను ప్రభావితం చేసే టాప్ 5% 10% వాళ్ళకేం కనపడదు, వాళ్ళకి అంతా బాగుంది అంటుంటారు. ఇప్పుడు ఉదాహరణకు మిడిల్ క్లాసే వచ్చింది, ఇంకా పేదరికం ఎక్కడ ఉంది, భారతదేశంలో అందరూ మిడిలే అంటున్నారు. నేను నిన్న మాట వరుసకు వెన్ ఐ వాజ్ ఇన్ రైల్వే స్టేషన్, భారతదేశంలో ఇంకా పేదలు ఎవరున్నారు అంటుంటారు కదా. ఎంత అన్యాయం అంటే, వాళ్ళు ఒక పెద్ద కుటుంబం బీహార్ వెళ్తుందండి, బీహార్ పాట్నా రైలు కోసం చూస్తున్నారు. ఇదండి వాళ్ళ లగేజీ. కుటుంబం అండి, ముగ్గురు, ఇద్దరు చిన్నపిల్లలు. అమ్మాయి కూడా చిన్నప్పుడు పెళ్లి చేసినట్టున్నారు, అతను ఏదో కూలీ చేసుకుంటాడేమో. ఈ బ్యాగ్ ఇవ్వండి సార్, ఈ బ్యాగ్లో ఆ కుటుంబం యొక్క లగేజీ అంతా పెట్టుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ బ్యాగ్ ఎలా ఉంది దీంట్లో అంటే, ఈ దేశంలో పేదరికం అన్నది, ఈ వలస వెళ్ళే వాళ్ళు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం నుంచి వచ్చినా, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినా పొట్టపోసుకొని వెళ్ళేవారు. కానీ ఇక్కడ ఈయన కూలీ అయితే అక్కడికి వెళ్ళిన ఆయన ఐటీ ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు. అవును, కానీ సమస్యలు మటుకు ఒకటే విధంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా గట్టిగా వాటిని కాపాడుకోవాల్సిన అవసరం.